మీ యొక్క ఆధార్ పాన్ కార్డ్ ఇంకా లింక్ చేసుకోలేదా? అయితే మీకు త్వరలో 10,000 వరకు ఫైన్ పడే అవకాశం ఉంది. అవును, మీరు విన్నది నిజమే. మన భారత ప్రభుత్వం 2017లో పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ లింకింగ్ అనేది కంపల్సరీ చేస్తూ రూల్ అయితే పాస్ చేయడం జరిగింది. మొదట్లో ఇది ఫ్రీగా లింక్ చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించింది. తర్వాత 500 రూపీస్ ఫైన్తో లింకింగ్ అనేది జరిగేది. ప్రస్తుతానికైతే 1000 రూపాయల ఫైన్తో లింకింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. మీ యొక్క పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ ఇప్పటికీ లింక్ అవ్వకపోతే ఫ్యూచర్లో మీరు 10,000 వరకు ఫైన్ పే చేయాల్సి ఉంటుంది. అసలు ఈ పాన్ ఆధార్ లింకింగ్ అనేది ఎందుకు చేయాలి, ఒకవేళ ఈ పాన్ ఆధార్ లింక్ చేయకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. మీరు ఏ విధమైన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేయాలన్నా ఈ పాన్ ఆధార్ లింకింగ్ అనేది కంపల్సరీ చేయాలి. ఒకవేళ ఈ పాన్ ఆధార్ లింకింగ్ అనేది చేయకపోతే మీ యొక్క పాన్ కార్డ్ అనేది ఇన్యాక్టివ్ అయిపోతుంది. మీరు ఎలాంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అయితే ఇంకా చేయలేరు. నెక్స్ట్, మీ ట్రేడింగ్ అకౌంట్ ఉన్నట్టయితే ట్రేడింగ్ అకౌంట్ అనేది క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ ట్రేడింగ్ అకౌంట్ అనేది మీరు ఓపెన్ చేయలేరు. అలాగే మీరు పాస్పోర్ట్కి అయితే మీరు అప్లై చేయలేరు. మీరు బ్యాంకులో 50,000 కంటే ఎక్కువ అమౌంట్ విత్డ్రా చేయలేరు లేదా డిపాజిట్ చేయలేరు. మీరు ఏ విధమైన గవర్నమెంట్ స్కీమ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయలేరు. మీరు ఐటీ రిటర్న్స్ అయితే ఫైల్ చేయలేరు. అలాగే టీడీఎస్ కూడా ఎక్కువగా కట్ అవుతుంది. మన ఇండియన్ గవర్నమెంట్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేవి ట్రాన్స్పరెంట్ గా జరగాలి, ఎలాంటి ఫ్రాడ్ అనేది జరగకూడదు అనే ఉద్దేశంతో ఈ పాన్ ఆధార్ లింకింగ్ ప్రాసెస్ అనేది పెట్టడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ పాన్ ఆధార్ అనేది లింక్ అయితే చేసుకోండి. అసలు ఈ పాన్ ఆధార్ లింక్ అయిందో లేదు ఎలా తెలుసుకోవాలి, లింక్ అవ్వకపోతే ఎలా లింక్ చేసుకోవాలి అని సంబంధించి వీడియో అయితే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో అప్డేట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.